మిషన్ వాత్సల్య పథకం ద్వారా అర్హులైన పిల్లల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి నెల రూ. 1250 నుండి రూ. 1750 వరకు ఆర్థిక సాయం జమ అవుతుంది. ఈ సాయం ముఖ్యంగా పిల్లల విద్య, సంరక్షణ మరియు భవిష్యత్ భద్రత కోసం ఉపయోగపడుతుంది. మిషన్ వాత్సల్య స్కీమ్ అంటే ఏమిటి? మిషన్ వాత్సల్య అనేది కేంద్ర ప్రభుత్వ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్. ఈ పథకం ద్వారా అనాథ పిల్లలు, నిరాశ్రయ పిల్లలు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలు, వారికి విద్య, సంరక్షణ మరియు ఆర్థిక సహాయం అందించడమే ప్రధాన లక్ష్యం. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అమలు చేస్తోంది. మిషన్ వాత్సల్య స్కీమ్లో ఎంత డబ్బు వస్తుంది? విద్యా స్థాయి ఆధారంగా సాయం ఇలా ఉంటుంది. విద్యా స్థాయి నెలసరి సాయం 10th ITI డిప్లొమా రూ. 1250, గ్రాడ్యుయేషన్ PG రూ. 1500, మెడికల్ ఇంజనీరింగ్ రూ. 1750. గరిష్ట వయసు పరిమితి 25 సంవత్సరాలు లేదా చదువు పూర్తయ్యే వరకు. మిషన్ వాత్సల్య స్కీమ్ అర్హతలు. ఈ పథకం పొందాలంటే ఈ అర్హతలు ఉండాలి. అనాథ లేదా నిరాశ్రయ పిల్లలు, ప్రభుత్వం గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతూ ఉండాలి. ఫీల్డ్ వెరిఫికేషన్లో అర్హత పొందాలి. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు ప్రాధాన్యత. మిషన్ వాత్సల్య స్కీమ్ అప్లై ప్రాసెస్. మిషన్ వాత్సల్య పథకం కోసం దరఖాస్తు విధానం ఇలా ఉంటుంది. స్థానిక కార్యాలయంలో దరఖాస్తు. మీ ప్రాంతంలోని MRO లేదా MPDO కార్యాలయం సంప్రదించాలి. దరఖాస్తు ఫారం సమర్పణ. అవసరమైన పత్రాలతో పాటు ఫారం సమర్పించాలి. ఫీల్డ్ వెరిఫికేషన్. గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారులు వివరాలు పరిశీలిస్తారు. అర్హత నిర్ధారణ. అర్హులైన వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారు. బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ. అనుమతి వచ్చిన తర్వాత DBT ద్వారా ప్రతి నెలా డబ్బు జమ అవుతుంది. అవసరమైన డాక్యుమెంట్లు. మిషన్ వాత్సల్య స్కీమ్ కోసం ఈ పత్రాలు అవసరం. అనాథ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ కాపీ, ఇన్కమ్ సర్టిఫికేట్, విద్యాసంస్థ బోన్ఫైడ్ సర్టిఫికేట్. మిషన్ వాత్సల్య స్కీమ్ ప్రయోజనాలు: విద్య కొనసాగించేందుకు సహాయం. ఆర్థిక సమస్యల వల్ల చదువు ఆగిపోకుండా సాయం అందుతుంది. DBT ద్వారా నేరుగా డబ్బు జమ. బ్యాంక్ ఖాతాలో నేరుగా సాయం అందుతుంది. ఉన్నత విద్యకు ప్రోత్సాహం. ప్రొఫెషనల్ కోర్సులకు ఎక్కువ సాయం. భద్రత మరియు సంరక్షణ. ప్రభుత్వ పర్యవేక్షణలో పిల్లలకు రక్షణ ఉంటుంది. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.